ఆయనకు అల్లరి సినిమాలు తీయడము తెలుసు, నమ్మలేని విషయాలు సైతము అవును కాబోలు అన్నట్టుగా తీయడము తెలుసు. కొత్తదనం కోరుకునే ఆ దర్శకుడి పేరు రవిబాబు. రవిబాబుతో ఎవరైనా సినిమా అంటే ఒకే ఫార్ములాతో కథ రాసుకుంటారు కదా, మీరెందుకు డిఫరెంట్గా ట్రై చేస్తారని అడిగితే, ఒకే జానర్లో చేసిన తర్వాత మళ్ళీ అదే జానర్లో చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కొత్త టాపిక్స్, కొత్త సబ్జెక్ట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాను అని అంటూ ఉంటారు. చలపతిరావు కొడుకుగా మీకు ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయా అని అడుగుతున్నప్పుడు, జస్ట్ నాన్నగారి పేరు నాకు డోర్ ఓపెన్ చేయడం వరకు మాత్రమే ఉపయోగపడింది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా వారి టాలెంట్ నిరూపించుకోవాల్సిందే అంటారు రవిబాబు. రవిబాబు అందరినీ డామినేట్ చేస్తూ ఉంటాడు. ఒకసారి రవిబాబు వాళ్ళ ఫాదరు ఒకే సీన్లో నటించాల్సి వచ్చింది. శివయ్య సినిమాలో నాన్నతో కలిసి నటించినప్పుడు పడేసి కొట్టే సీన్, కింద పడేసి కొడుతుంటే కొట్టద్దు చెబుతాను అని అనాలి, కానీ డైలాగ్ మర్చిపోయాను. నాన్నేమో చెప్పు చెప్పు అని కొడుతూనే ఉన్నాడు. ఆ సినిమాలో తప్పితే ఎప్పుడూ నర్వస్గా ఫీల్ అవ్వలేదు. ఆత్మ పరిశీలన చేసుకుంటే నాలో సరిదిద్దుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ఈ రోజు ఉన్నదానికి 10 ఏళ్ల క్రితం ఉన్నదానికి చాలా తేడా ఉంది. ఆ క్రెడిట్ అంతా నా భార్యకే చెందుతుంది. పెళ్లికి ముందు చాలా సెల్ఫిష్గా ఉండేవాణ్ణి. నా భార్య దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. కోపంలో నాకు అందరూ నాన్నగారి వారసత్వం వచ్చింది అని అనుకుంటారు. 99% నేను కోపం వచ్చినట్టు నటిస్తాను అంతే తప్ప నాకు నిజంగా కోపం ఉండదు. నాకు కోపం వస్తే సెట్లో వస్తుంది, బయట వచ్చే అవకాశం లేదు. నా సినిమాలకు ఒకే పోస్టర్ ఉంటుంది. సినిమాలో కంటెంట్ ఉండాలి, అది లేకపోతే ఎంత పబ్లిసిటీ చేసినా వేస్ట్ అంటారు రవిబాబు.